అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు కూడా ఎవరు కూడా మధ్యాహ్నం పూట ఆకలితో ఉండకూడదు అన్న ఉద్దేశంతో కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 5 రూపాయలకే భోజన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం కూడా పెద్ద ఎత్తున కూడా ఆ స్పందన వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా అవసరాల నిమిత్తం ఇక్కడికి వచ్చిన వారికి, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు, అదేవిధంగా చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉన్న వారికి కూడా మధ్యాహ్నం భోజనం కూడా ఎవరు కూడా ఆ పస్తులతో ఉండొద్దు అన్న ఉద్దేశంతో కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కూడా ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 రూపాయలకే భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం నుంచి కూడా మంచి స్పందన వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంటకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. 5 రూపాయలు చెల్లిస్తే వీళ్ళకు సరిపోయినంత కూడా ఆ భోజనాన్ని కూడా ఇస్తున్న పరిస్థితి. అన్నం, పప్పు, ఆ సాంబార్తో పాటు వేరొక కర్రీ కూడా ఇస్తున్నారు. ఇది తినడానికి కూడా చాలా మంచిగా ఉంటుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీరందరూ కూడా ఆటో డ్రైవర్లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి పనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలామంది ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వారితో కొంతమంది ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? హాజీభాయ్. ఎక్కడి నుంచి వచ్చా? ఏం పని చేస్తుంటావు? దృశ్య సార్. ఎట్లా ఉంది 5 రూపాయలకు? 5 రూపాయలు మంచిగా ఉంది. దేవుళ్ళ లెక్క అందరూ మొక్కుతున్నాం తిని. రోజు పెడతారా? డైలీ మంచిగా పెడతారా? ఆదివారం బంద్ సార్. మధ్య ఒక రోజు బంద్ అది వారంలో. జనాలు ఎంతమంది వస్తుంటారు ఇక్కడ? బాగానే వస్తానండి. 200 మంది దాకా వస్తారు. 200 మంది దాకా వస్తుంటారు. అవును, బాగా నడుస్తుంది, మంచిగా ఉంటుంది, చాలా మంచిగా. చెప్పండి సార్. రైట్, చాలా వరకు కూడా వాళ్ళందరూ కూడా చాలా బాగుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎక్కడి నుంచి వచ్చినావు? ఏం పేరు నీ పేరు? నేను కత్తాలగూడ నుంచి వచ్చాను. ఎంత భోజనం మంచిగానే ఉంది సార్, పర్వాలేదు, ఒప్పుకోవచ్చు. 5 రూపాయల భోజనం అయితే ఇంత బాగుంది, తినొచ్చు. 10 రూపాయలు ఇస్తే మంచి భోజనం పొట్టు. అదే బయట తినాలంటే కొంచెం రేట్ ఎక్కువ, ఇబ్బంది అవుతుంది అంతే. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తే ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ నల్గొండ లోకలే సార్. ఇల్లు పని మీద వచ్చినప్పుడు టైంకి ఆకలి అయితే తినడానికి బాగా కంఫర్టబుల్, బాగుంది. ఎక్స్ట్రా రైస్ కావాలన్నా, ఎక్స్ట్రా కర్రీ కావాలన్నా పెడుతూనే ఉన్నారు, బాగుంది. రైట్, చాలా మంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సరిపోయినంత భోజనం పెడుతున్నారని చెప్తున్నారు. వేరే ప్రాంతాల నుంచి కూడా వివిధ పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళందరం కూడా మేము ఇక్కడ 5 రూపాయల భోజనం తినడం కూడా చాలా బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదే వేరే హోటల్లో తినాలంటే 100-150 రూపాయలు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. కానీ మేము మధ్యతరగతి ద్వారా వివిధ కూలీలు చేసుకునే వాళ్ళము, వేరే పనుల నిమిత్తం వచ్చినాం కాబట్టి వారి దగ్గర కొంతమంది దగ్గర పైసలు ఉంటాయి, ఉండవు అన్న ఉద్దేశంతో కూడా మున్సిపాలిటీ వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందనీయం, బాగుందని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 5 రూపాయల భోజనం తింటున్న వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.